తిరుపతిలో సహాయం కోరుతున్న ఓ దివ్యాంగుడు కష్టపడితే అంగవైకల్యం అడ్డురాదని ఓ దివ్యాంగుడు నిరూపిస్తున్నాడు. రాయచోటికి చెందిన దివ్యాంగుడు శ్రీనివాసులరెడ్డి బ్రతుకు తెరువు కోసం తిరుమలలో శ్రీవారి చిత్రపటాల అలంకరణ, కరెంటు వెలుగులు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం లేదా దాతలు స్పందించి తనకు ద్విచక్ర వాహనాన్ని సహాయంగా ఇవ్వాలని ఆయన కోరారు. ఇంకేముందా పింఛను వస్తుందా? తీసుకుంటున్నావా? 10,000. ఇప్పుడు అప్పుడు 10,000, ఇప్పుడు ఎంత పెరుగుతుంది? పవన్ చంద్రబాబు నాయుడు. సరే, మీ బంధువులు నీకు చూస్తున్నారు అయితే, వాళ్ళే అమ్మ నాయనలు కదా వాళ్ళు. సరే, ఇంకేం చెప్పాలి? నాకేం చెప్పండి, చెప్పు. సరే, ఒకసారి దిగి ఎక్కుతావా? దింపాలంటే నాకు భయంగా ఉంది, దింపాలంటే నాకు బాధగా ఉంది. నీ పర్మిషన్ తీసుకొని ఎక్కువ, మెల్లిగా ఎక్కువ. రాస్తాను పేపర్ అన్ని పంపిస్తాను యూట్యూబ్లో. ఈ నెంబర్ కూడా వేస్తానులే, ఆయన కూడా వేస్తాను ఈ విషయాలు నీకు తీసినవన్నీ. సరే, నీకు గవర్నమెంట్ సాయం చేయాలి అంతే కదా, చేస్తుంది. 3 చక్రాల బండి, వికలాంగులు తోలే బండి కావాలి, వికలాంగుల బండి కావాలి. అంటే పెట్రోల్తో నడిపే బండి కావాలా, సైకిల్ తొక్కేది కదా? బ్యాటరీ బండి అయితే, బ్యాటరీ బండి బాగుంటుందా? అంటే నీకు తొక్కాలంటే నీకు తేలు గట్టిగా ఉంది, అందుకే నీకు బ్యాటరీ బండి అయితే నొక్కుతావు తిప్పుతావు. అదే కావాలా? నీవు చూసినా నేను లోపల మార్కెట్ మొత్తం అలానే వస్తా అంటే, నీకు అక్కడ మొత్తం ఒక కాళ్ళు అనుకుంటా ఎక్కువగా బాగా ఇది అయిపోయినది. దానికి ఏమన్నా ఒక చుప్పు మారి ఏదన్నా అది చేతిలో పెట్టిన చూశాను, అవి చేతిలో పెట్టుకోవడం, అది మాత్రం రాగిపోయింది. ఒక కాలు చూడు, ఆ కాలు చూపించు, చూడు. ఆ కాలుకి ఏదైనా పెట్టుంటే బాగుండేది. దానికేదో నువ్వు కుట్టించుకోవచ్చు కదా అని నా ఆలోచన. అవునా? సరే, ఒక పని చెయ్యి, దానికి సాక్స్ మారు, లేకపోతే సాక్స్ 2-3 సాక్సులు కొంచెం, అది ఒక 4 రోజులు ఉంటుంది. అర్థమైందా? కొంచెం మెత్తగా. మరి ఎలాంటి ఒక క్లాత్ ఎత్తుకొని చుట్టాయి బాగా మందంగా, బయట వచ్చేటప్పుడు చుట్టే అనుకో, కొంచెం మెత్తగా ఉంటుంది. అర్థమైందా? దానివల్ల నీకేమవుతుంది, కొంచెం ఆ రాపిడి అది ఉండదు. నేను చూసిన బాగా అరిగిపోయింది, అది అట్లయితే రక్తం కూడా వచ్చేస్తుంది. అవునా? అది ఆపరేషన్ దేనికి అంటే ఆపరేషన్ ఏం చేశాను నీకు? ఎందుకు చేశారు? అవునా? ఏదో విమానం నడిచి వాసిపోయింది, ఆపరేషన్ చేస్తే మళ్ళీ తగ్గింది. ఇప్పుడు నేను చెప్పినప్పుడు గుడ్డ కట్టుకుంటూ రాదు, డాక్టర్ నీకు చెప్పలేదా? గుడ్డ మందం గుడ్డ మెత్తగా కట్టేసాం అనుకో, అప్పుడు అరగదు. అవునులే, ఆటోలో పోతావు, అప్పుడు నేల ఊళ్ళో ఉన్నప్పుడు ఫైనల్ గా నీకు ఎట్లా పింఛన్ వస్తుంది? బండి కావాలా? బ్యాటరీ బండి లేదు, కొంచెం ఈజీగా ఉంటుంది. సరే, ఉంటా. నీకు మళ్ళీ వేస్తా, ఇది మళ్ళీ 1 గంట తర్వాత. సరే, అన్నీ వేస్తాను, మళ్ళీ అయితే పంపించేస్తాను అందరికి.